చూస్తున్నారు 10 సంవత్సరాల కాలంలో మోడీ గారి హయాంలో ఎక్కడ కూడా తలదించుకునే పని జరగలేదు, ఎక్కడ కూడా ఒక స్కామ్ లేదు. ఇవాళ ప్రజలు మెచ్చే పద్ధతిలో పరిపాలన జరుగుతారు. ఇంతకుముందు ఒకరు మాట్లాడుతున్నప్పుడు చెప్తాం, మొన్నటిసారి ఎన్నికలు అవి రాష్ట్ర ఎన్నికలు కాబట్టి మేము ఆ పార్టీకి ఈ పార్టీ కూడా వేస్తుంది. రేపొచ్చే ఎన్నికలు నరేంద్ర మోడీ గారిని గెలిపించే ఎన్నికలు. రేపొచ్చే ఎన్నికలు భారతదేశం యొక్క సమగ్రత, భారతదేశం యొక్క రక్షణ, భారతదేశం యొక్క భద్రత, భారతదేశం యొక్క పురోగమనం, భారతదేశంలో నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పించే పద్ధతి, ఇవన్నీ కలగలిసినటువంటి ఆస్కారం. కాబట్టి ఒక్క మాటలో చెప్పాలంటే భారతదేశ పురోగమనం నరేంద్ర మోడీ గారి చేతిలో ఉంటుంది. కాబట్టి నరేంద్ర మోడీ గారికి ఓటేయడం అంటే నువ్వు ఇవన్నింటినీ కాంక్షించి ఇవన్నింటినీ ఆశించేస్తున్న పద్ధతిలో రేపు ఎంపీ ఎన్నికల్లో ఓటేస్తానని చెప్పి నేను చెప్పట్లేదు, ఇవాళ ప్రజలు చెప్తాను. పోయినసారి కూడా 2018లో 2018 ఎన్నికల్లో 1 సీట్ గెలిచింది. మనకు వచ్చిన ఓట్లు 6.5-6.8%. కానీ ఇవాళ మనం చూసినాం, మనకు వచ్చిన ఓట్ల శాతం దాదాపు 15%. 8 స్థానాలు ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ఇక్కడ తెలంగాణ వచ్చిందా కావచ్చు, స్వతంత్రంగా పోటీ చేసి 8 సీట్లు గెలుచుకున్న పార్టీ భారతీయ జనతా పార్టీ మొట్టమొదటిసారి. 19 స్థానాలలో నువ్వు నేను అని చెప్పి కొట్లాడి ఇవాళ కొంచెం బాగైతే 19 సీట్లు మనం గెలవగలిగిన ఆస్కారమైన పార్టీ భారతీయ జనతా. అంటే 8 + 19 దాదాపు 27 స్థానాల్లో నువ్వు నేను చెప్పి పోటీపడ్డాం. 2018 ఎన్నికల్లో 104 స్థానాలలో డిపాజిట్ కూడా రాని భారతీయ జనతా పార్టీ ఇవాళ 46 స్థానాల్లో డిపాజిట్ సాధించి ఒక రాజకీయ పార్టీగా అవతరించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఒక్క మాటలో చెప్పాలంటే 15% ఓట్లతో 34-35 లక్షల ఓట్లు సాధించి ఇవాళ సమాంతరంగా ముందుకు పోయిన పార్టీ. వాస్తవంగా మనం కనుక ఆ కాంగ్రెస్ పార్టీ చేసిన విష ప్రచారం అది టీవీలలో కావచ్చు,